అమెరికా, ఇరాన్ల మధ్య డీల్పై శుక్రవారం స్విట్జర్లాండ్లో సంతకాలు జరగనున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ పెజిష్కియాన్లు డీల్పై సంతకాలు చేయనున్నారు. ప్రస్తుతం ట్రంప్ G7 సమ్మిట్ కోసం ఫ్రాన్స్లో ఎవియన్ లే బొన్స్లలో ఉన్నారు. అయితే శాంతి చర్చలకు ముందు ఆయన ఇప్పటివరకు సుమారు 40 సార్లు ఇరాన్తో డీల్ కుదిరిందని బుకాయించారు. ఇరాన్పై విజయం సాధించామని గొప్పలు చెప్పారు. తీరా చూస్తే యావత్ ప్రపంచం ఇరాన్తో ట్రంప్ బలవంతంగా రాజీకి దిగొచ్చారని భావిస్తుంటే ఆయన సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ సభ్యులు కూడా డీల్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి తాజా పరిణామాలపై ఆయన పార్టీకి చెందిన సెనేటర్స్ ఎలా స్పందించారో ఈ కథనంలో చూద్దాం. అమెరికా, ఇరాన్ల మధ్య శుక్రవారం నాడు స్విట్జర్లాండ్లో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో ఆయనకు వ్యతిరేకంగా ఆయన పార్టీకి చెందిన సెనేటర్లే మండిపడుతున్నారు. లూసియానాకు చెందిన సెనేటర్ బిల్ కాసాడి MOUపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంలో అత్యంత ఘోరమైన విదేశాంగ విధానం తప్పిదమని ధ్వజమెత్తారు. ప్రెసిడెంట్ ట్రంప్ అనవసరంగా ఇరాన్పై యుద్ధానికి దిగి అమెరికా పౌరులు చెమటోడ్చి ప్రభుత్వానికి చెల్లించిన పన్ను సొమ్మును బిలియన్ల కొద్దీ డాలర్లు వృధా చేశారని ట్రంప్పై మండిపడుతున్నారు. ఇంత డబ్బు ఇరాన్లో ఖర్చు చేసి మీరేం సాధించారని లదేస్తున్నారు. డబ్బుకు డబ్బు పోయింది సరే, మరి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలను అడ్డుకోగలిగారా అంటే అదీ లేదు. ఇంత ఘోరమైన అవమానం అమెరికా గతంలో ఎన్నడూ చూడలేదని రిపబ్లికన్ పార్టీ సభ్యులే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బుధవారం నాడు 14 పాయింట్లో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదా MOUపై సంతకాలు జరిగాయి. ఇరాన్ డిజిటల్గా సంతకం చేసిందని G7 సమ్మిట్ సందర్భంగా ట్రంప్ పలుమార్లు ప్రస్తావించారు. ఇక ఒప్పందంలో భాగంగా తక్షణమే శాశ్వతంగా ఇరుపక్షాలు మిలిటరీ ఆపరేషన్ని నిలిపివేయాలి. అలాగే లెబనాన్లో ఇజ్రాయెల్ కూడా మిలిటరీ ఆపరేషన్ను నిలిపివేయాలని MOUలో ఒక అంగీకారానికి వచ్చారు. ఇక ఈ 14 పాయింట్లతో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరవడానికి అంగీకరించింది. కాగా ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఇరాన్కు చెందిన రక్షణ మంత్రి, భద్రతా సిబ్బందిని లేపేసింది. ఆ రోజు నుంచి ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. అలాగే యుద్ధంలో ధ్వంసమైన ఇరాన్ పునర్నిర్మాణానికి, అభివృద్ధికి $300 బిలియన్ నిధులు సమకూరుస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. బదులుగా ఒప్పందంలో భాగంగా ఇరాన్ అణ్వాయుధాల జోలికి పోమని హామీ ఇచ్చారు. ఇక రిపబ్లికన్ సెనేటర్ బిల్ కాసౌడి విషయానికొస్తే ఆయన ఎప్పుడో కానీ ట్రంప్ని విమర్శించాడు. తాజాగా ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందంపై తీవ్ర స్థాయిలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంలో ఇంత చెత్త విదేశాంగ విధానాన్ని తాను చూడలేదన్నారు. కాసౌడి ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ ట్రంప్ నిర్వాకానికి మాజీ అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ తన సమాధిలో రోదిస్తూ ఉండవచ్చునని చురకలంటించారు. ఇక రీగన్ విషయానికొస్తే ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందిన నాయకుడే. 1981 నుంచి 89 వరకు ఆయన అమెరికాకు 40వ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన అమెరికా ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి పన్నులు తగ్గించాడు, మిలిటరీపై వ్యయం తగ్గించాడు, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి పలు ఉద్దీపన పథకాలు ప్రకటించాడు. సోవియట్ రష్యాతో కఠినంగా వ్యవహరించేవాడు. మిఖాయిల్ గోర్బచేవ్తో దౌత్యపరమైన సంప్రదింపులు జరిపి ఇరు దేశాల మధ్య శాంతికి చొరవ తీసుకున్నారు. ఇక అమెరికా ప్రెసిడెంట్గా ఆయన నేరుగా ప్రజలతో టెలివిజన్ ద్వారా తన ప్రసంగాలతో అమెరికా ప్రజలకు దగ్గరయ్యారు. ఇక ఇరాన్ న్యూక్లియర్ కోరికలకు ట్రంప్ అడ్డుకట్ట వేయలేకపోయాడు. ఇక ఇరాన్కు ఈ యుద్ధంలో బాగా తెలిసొచ్చిన అంశం ఏంటంటే హార్మోజ్ జలసంధిని మోసేస్తే అన్ని దేశాలు దారికొస్తాయని తెలుసుకుంది. భవిష్యత్తులో కూడా హార్మోజ్ను దిగ్బంధం చేయదని గ్యారంటీ ఏదని కాసాడి ట్రంప్ని నిలదీశారు. ఇక కొత్త ఒప్పందం ప్రకారం అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేసి బ్రాండ్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించి ఇరాన్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపబ్లికన్ సెనేటర్ వాపోయాడు. ఇక రిపబ్లికన్ పార్టీకి చెందిన కెంటకీ సెనేటర్ థామస్ మాస్సీ కూడా ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా $300 బిలియన్ వ్యయం చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా కాంగ్రెస్ ఏడాదికి అమెరికా రోడ్లు, బ్రిడ్జ్పై చేసే వ్యయంతో పోల్చుకుంటే 5 రెట్లు ఎక్కువగాని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై తన అక్కస్సును వెళ్లగక్కారు. ఇక నిక్కీ హెలీ కూడా ఇరాన్కు ఇంత భారీ మొత్తంలో బిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేసి కొత్తగా నగరం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఇక
ఇక నిక్కీ హేలీ విషయానికొస్తే ఆమె ట్రంప్ మొదటి టర్మ్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యుఎన్లో అమెరికా రాయబారిగా పనిచేశారు. 4 నెలల పాటు యుద్ధం చేసి సాధించింది ఏంటి అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని నిలదీశారు. ఇక ఇరాన్ విషయానికొస్తే అమెరికాపై నిలువెల్లా విషం కక్కుతోంది. మన సైనికుల్ని చంపుతోంది. అమెరికా నేలపై అమెరికన్లను చంపడానికి ప్రయత్నించిందని హేలీ ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. అమెరికాను సర్వనాశనం చేయడమే వారి ఎజెండా. ఇక ఒప్పందంలో భాగంగా ఆంక్షల పేరుతో విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసిన బిలియన్ల కొద్దీ డాలర్లు విడుదల చేయడం. ఇంత చేసినా ఇరాన్ ఊరుకుంటుందా? తమకు మరింత డబ్బు కావాలని అమెరికాపై ఒత్తిడి చేస్తుందని నిక్కీ హేలీ హెచ్చరించారు. ఇక అమెరికాలో ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2015లో ఇరాన్తో చేసుకున్న ఒప్పందాన్ని, ట్రంప్ ఒప్పందాన్ని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ఇక ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు టెహ్రాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు సంబంధించి ఒబామాతో అంగీకారానికి వచ్చింది. దీనికి బదులుగా ఇరాన్పై ఆంక్షల్ని ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. దానికి ఒబామా అంగీకరించారు. 2015లో ఒబామా ఇరాన్తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాన్ని PY+1 ఒప్పందం అని అంటారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాతో పాటు జర్మనీ కూడా అప్పుడు చొరవ తీసుకున్నాయి. ఇరాన్పై ఆంక్షలు సడలిస్తామని హామీ ఇచ్చాయి. దానికిగాను ఇరాన్ అణ్వాయుధాల జోలికి పోమని హామీ ఇచ్చింది. ఇక ఇరాన్ తమ వద్ద ఉన్న యురేనియంను పరిమిత స్థాయిలో శుద్ధి చేయడానికి అంగీకరించింది. అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్టర్లను ఇరాన్ యురేనియం ప్లాంట్లను సందర్శించడానికి అనుమతించింది. దీంతో ఐక్యరాజ్యసమితితో పాటు అమెరికా కూడా ఆర్థికపరమైన ఆంక్షల్ని ఎత్తివేసింది. దీంతో విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన బిలియన్ల కొద్దీ డాలర్లను విత్డ్రా చేసుకోవడానికి ఇరాన్కు వీలైంది. అయితే ఈ డీల్ని ట్రంప్ మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 2018లో ఉపసంహరించి మళ్లీ ఇరాన్పై ఆంక్షలు విధించాడు. ఆంక్షలు ఉపసంహరించడంతో ఇరాన్ ప్రభుత్వం సుసంపన్నమైందని, అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి పుష్కలంగా డబ్బొచ్చి పడిందని మరోమారు ఆంక్షలు విధించాడు ట్రంప్. ట్రంప్ మొదటి టర్మ్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన మైక్ పెన్స్ బుధవారం నాడు అమెరికా ఇరాన్ MOU గురించి ప్రస్తావించారు. ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్ అణు ఒప్పందంపై కాస్త రాజీకి దిగినా తర్వాత ట్రంప్ తిరస్కరించారు. మళ్లీ ట్రంప్ బుజ్జగింపు ధోరణి కనిపిస్తోందని కమెంట్ చేశారు. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒప్పందంలో భాగంగా ముందు ఇరాన్ వద్ద ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రాంని పూర్తిగా ధ్వంసం చేయాల్సిందని, అలాగే ఇరాన్ టెర్రరిస్టులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. హోర్ముజ్ను తెరిపించాలని పెన్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లేదంటే తమ సైనికుల్ని పంపించి ఇరాన్ను పూర్తిగా నేలమట్టం చేసి రావాల్సిందని ఆయన ఎక్స్లో సూచించారు. అయితే ట్రంప్కు మద్దతుగా టెక్సస్ సెనేటర్ టెడ్ క్రస్ MOUను సమర్థించారు. ఒబామా డీల్ కంటే ఇదే బెటర్గా ఉందన్నారు. అయితే ఇరాన్కు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడం పట్ల ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ ప్రెసిడెంట్ని మాత్రం విజయం సాధించి రావాలని కోరతానని, వారి మిలిటరీని ధ్వంసం చేశాం. ఇరాన్ పునర్నిర్మాణానికి నిధులు ఎందుకివ్వాలని ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని ప్రశ్నించారు. మొత్తానికి రిపబ్లికన్ పార్టీతో పాటు అమెరికా ప్రజలు కూడా ఇరాన్కు $300 బిలియన్, ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 30 లక్షల కోట్లు ఎందుకివ్వాలని నిలదీస్తున్నారు. మరి దీనికి ట్రంప్ అమెరికా ప్రజలకు ఎలా సర్ది చెబుతాడో వేచి చూడాల్సిందే.